వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ సోనియా అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా పిన్ని బోనం తీస్తుంది. సో ఎలా అవుతుంది ఏంటి, మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం, మా మొత్తం ఎలా తీస్తారు అనేది అయితే చూపిస్తాను. ఎందుకంటే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫ్కోర్స్గా. కొన్ని దగ్గర అయితే ఇంకా జరుగుతూనే ఉంది, మా దగ్గర వరకు అయితే ఇంకా రాలేదు. సో అక్కడ చూడడానికి వెళ్తున్నాం అనమాట. మొత్తం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే మార్నింగే మేము అంతా డిసైడ్ అవ్వలేదు అనమాట, వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్తో ఉండే. తమ్ముడికి ఇంకా చెల్లెకి స్కూల్కి అయితే పంపించేసింది అనమాట మమ్మీ. అయితే నేను వెళ్ళి పర్మిషన్ తీసుకొని వాళ్ళిద్దరిని తెచ్చాను. ఏదో ఒకటి తింటూనే ఉంటాడు గైస్, ఎప్పుడు చూసినా. రోడ్ ఉండదు ఏముండదు వీడికి. మా మమ్మీ మీకు ఇవ్వకుండా తింటుండు గైస్, మమ్మీని ఒకరిని ఆడుతుంది. అసలు మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నాం అనమాట. నువ్వు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ బోనాలు తీస్తున్నారు మా పిన్ని వాళ్ళు, అక్కడ చూద్దాం. ఏమనుకుంటుందేమో కానీ ఆటోలు కూడా ఏం వదలట్లేదు, తీసుకుంటా పోతుంది. ఆకలి అవుతుంది. ఏం చేస్తుంది? ఇందాక రత్నాదికి పోయి మిక్చర్ ప్యాకెట్, డైరీ మిల్క్, ఇంకా బ్రెడ్ అవన్నీ తెచ్చుకుంది గైస్. ఇప్పుడు అన్నీ తింటుంది. డ్రై ఫ్రూట్స్, మమ్మీకి డ్రై ఫ్రూట్స్ అంటే మస్తు ఇష్టం. అయితే సిగ్గు పడుతుండు, కొంచెం పెద్దగా అవుతుండు, సిగ్గు పడుతుండు. ఫంక్షన్కి కూడా రానంటుండు. తినడమే కావాలి. దూరం మమ్మీ అమ్మా, అందుకే నా ఇది తింటారు మీరు. ఏ మమ్మీ లేవా, వచ్చేసినాం లేవా అంటే అమ్మ అని పెట్టింది ముఖం. షూ ఆగి ఎంత గల్లిదిగా శివు. సో గైస్ వచ్చేసామన్నమాట. ఇదే గల్లీ, ఇదే అనమాట బిల్డింగ్. మా కుక్క పిల్ల అనమాట లక్కీ గాడు. సో ఇది ఇల్లు, ఎవరు లేరు. రాగానే ఫోన్లో మునిగిపోయింది గైస్. ఇవన్నీ ప్రైస్ మా చెల్లె వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు అంత క్లాస్ కూడా కాదు, చిన్నపిల్లలే. చూడండి. హాయ్, నీ కళ్ళే కనిపిస్తలేదురా, నీ కటింగ్ చేపియలేదా? ఏంది ఆకలి అవుతుందా? చూడండి ఎట్లా చూస్తున్నాడా, ఇంకిస్తాడని. చల్లుతాయిండి ఇప్పుడు తిను. సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు తిన్నాక. జుట్టేస్తుంది అనమాట చూడండి. ఏడవైనా ఇదే అయిపోయింది నా బతుకు. కానీ ఎందుకు వేయించుకుంటున్నావు జుట్టు? బోనాలు నువ్వు ఎత్తుకుంటున్నావా? బోనాలు వాళ్ళ అత్త కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ మమ్మీ ఎత్తుకోకూడదు అనమాట. ఖుషి ఏం చేస్తున్నావు? పొట్టి పిల్ల ఏం లేదు, దానికి జుట్టు ఇద్దామంటే దానికి జుట్టు లేదు. హనీ అక్కకైతే హాస్టల్లో వేసేసి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మటన్ తింటారు ఇప్పుడు వీళ్ళందరూ. కొడతావా? కొడతానంట గైస్ నాకు. చూడండి అదొక్కటే తక్కువైపోయింది ఇప్పుడు. ఓయమ్మో, మమ్మీకి చెప్తావు, భయం లేకుండా పెరుగుతుంది. కెమెరామ్యాన్ జూమ్ కరో, ఇసుకో జూమ్ కరో. ఇక ఇంట్లో బోర్ అవుతుందని బయటికి వచ్చినాం బండి తీసుకొని, నేను తమ్ముడు. ఈడేంటంటే ఒకటే రోడ్ స్ట్రేట్ ఉంటుంది, ఏం గల్లీలు గిల్లీలు ఏమి ఉండవు. అబ్బో మీ ప్రేమ చల్లగుండా. నిమ్మాల కింద అగజూడు ఎల్లమ్మ, అమ్మోరు ఎల్లమ్మ ఆటలాడుతున్నది ఇగ చూడు ఎల్లమ్మ, పొగలల్లా ఎల్లమ్మ, ఎల్లమ్మ ఎల్లమ్మ ఎలుగో ఎల్లమ్మ, ఎల్లమ్మ ఎల్లమ్మ ఎలుగో.
నీట్గా క్లీన్గా అన్నీ చేసేసాను అనమాట. నేను మాట్లాడుకుంటానే ఫస్ట్ టైం చేయడం, బట్ మంచిగా చేసిన, నాకు అనిపించింది నేను చేసిన అని. అంతే, కొంచెం ఇది చేయాలన్నా కానీ కొంచెం అదృష్టం ఉండాలా, నాకైతే ఉందని అనుకున్నా. అప్పటికైతే చేస్తూనే ఉన్నా, అది కంప్లీట్ అవుతుంటే అమ్మ ఫినిషింగ్ మంచిగా వస్తుంది అని ఒక థాట్లో వెళ్ళిపోయాను అనమాట. ఆల్రెడీ చెప్పినా కదా, కొన్ని రీజన్స్ వల్ల అయితే మా పిన్ని బోనం ఎత్తుకోవట్లేదు అనమాట. ఇంటి ఆడబిడ్డ అనేది దీపం వెలిగించి అది బోనాలు అయితే ఎత్తుకుంటుందన్నమాట. వీళ్ళ కల్చర్ ఏంటంటే అక్కడ ఉన్న అందరూ బంజారాస్ వాళ్ళ ఇంటి నుంచి బోనాలు వెళ్ళాలి, అది కూడా ఒక్కటేసారి అందరూ వెళ్ళాలి గుడికి. అలాంటి కల్చర్ వీళ్ళది. మన దగ్గర ఏంటంటే ఎవరిది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అక్కడ కల్చర్ మాత్రం ఇలాంటిదే. ఎవరిది వాళ్ళు కాకుండా అందరూ కలిసి, ఎవరైతే ఎస్టీ లంబాడీస్ ఉంటారో బంజారాస్, వాళ్ళు మాత్రమే తీసుకొని వెళ్తారనమాట. అది కూడా ఒక్కటేసారి తీసుకొని వెళ్తారు, సపరేట్గాను అట్లా. నేను ఎట్లా కాదు, అందరూ ఒక్కటేసారి వెళ్ళాలి. చూసిరు కదా ఎన్ని బోనాలు కలిసి వచ్చినాయో, ఒకటి తర్వాత ఒకటి అందరూ కలిసి గుడికి వెళ్తారనమాట. సపరేట్గా మనలాగా అయితే అస్సలు లేదు అక్కడ. మొత్తం కల్చర్ మొత్తం డిఫరెంట్గా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ఎందుకంటే ఆ కల్చర్ ఇప్పటివరకు నేను ఇక్కడ అయితే చూడలేదు, అది అక్కడే చూశాను. మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా? కమెంట్ సెక్షన్లో నాకు ప్లీజ్ చెప్పండి. ఈ బోనాలు గుడి లోపల ఎంటర్ అయినాక ఒక 5 రౌండ్స్ అందరు తిరిగి బోనాలు అయితే కిందకైతే పెట్టేశారనమాట. और मुंडे पर मार रहा
ముఖంది గైస్, ఒక్కతే తింటుంది. చి 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 హలో. వర్షం పడుతుంది, వేడి వేడి బజ్జీలు తింటున్నాం మేము. హనీ బజ్జీలా అవి? మిర్చి మిర్చి బజ్జీ గైస్. వర్షం పడుతుంది. వాళ్ళు తింటే మా పిన్ని అట్లనే వస్తుంది. నాకు తినొద్దు. తినచ్చు కదా అనొచ్చు మీరు, కానీ ఆమె తినకూడదు పాపం. ఈమె కూడా ఎన్నికల నుంచోండి. షేమ్ 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 షేమ్. చేసిన బట్టలు మార్చుకున్నాం కనుక ఎట్లా పడేసింది చూడండి గైస్. షేమ్ షేమ్. మా తమ్ముడు కోపంలో ఉన్నాడు, ఎందుకంటే వాడు రాను అన్న తీసుకొని వచ్చింది మా మమ్మీ. సో షీ ఈజ్ మై సిస్టర్. సో గైస్ నైట్ అయిపోయింది, వీడికి వాక్ అంట. ఏయ్ లకో వాక్ అంట. నాకు భయం అవుతుంది కొంచెం, మా చెల్లెనే హ్యాండిల్ చేస్తుంది ఆడికి. పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కింద వెళ్ళి ఆడుకొని మళ్ళీ పైకి వచ్చి చూసే వరకు మమ్మీ వాళ్ళు కుక్ చేసి పెట్టేసారు అనమాట మా కోసం. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే, ఎందుకంటే మరీ నైట్ అయిపోతే ఆటోస్ కూడా బుక్ అవ్వవు కదా. ఏంది నీ బర్త్డే ఎప్పుడు చెప్పు, వస్తా. సెప్టెంబర్లో డేట్ ఏంది? 28th నీకు బర్త్డే. సరే వస్తా. ఏమి ఇస్తావు? కేక్ ఇస్తావా? సో గైస్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇయర్ రింగ్స్ తీసేసిన, మస్తు పెయిన్ అవుతుంది కాబట్టి. వెనకాల మమ్మీ వాళ్ళు ఉన్నారు, అందరు బాయ్ బాయ్ చెప్పుకుంటుర్రు. సో బాయ్ మాసి, బాయ్. అరే శివ్ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ అయింది. ఇంటికి వెళ్ళే లోపల వర్షం మాత్రం ఘోరంగా పడ్డది. మధ్యలో ఏమో ర్యాపిడో నుంచి బుక్ చేసుకుంటే పెట్రోల్ లేదు, మధ్యలో బండి ఆగిపోయింది, అంటే ఆటో ఆగిపోయింది. ఇక ఏం చేయాలో తెలియలేదు. పెట్రోల్ పంప్లో ఏమో చాలామంది, ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. ఇక దాని తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఇక మా ఆటో కూడా. కానీ సడన్గా వర్షం మస్తు స్పీడ్ పడ్డది. ఇక దారిలో అయితే కార్ మీద ఒక చెట్టు అనేది పడిపోయింది అనమాట. దాన్ని చూసి ఇంకా భయమైంది మాకు. ఆల్రెడీ మేము మొత్తం ఆటోలో ఉన్నా కానీ వర్షంతో మొత్తం తడిచిపోయినాం. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. బయట వర్షం పడుతుంది కానీ ఐస్ క్రీమ్ తింటున్నాం మేము. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వేరే కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.